లాస్ట్ వీడియోలో అవిసె చెట్లు చూపించాను. ఇవి ఆమదపు చెట్లు అండి. నాకు తెలిసిన రిలేటివ్స్ అండి ఇది ఫాము, మా అన్నయ్య వాళ్ళది. సన్బర్న్ నివారించడానికి వాళ్ళు ఆమదపు చెట్లు వేశారు, నేను అవిసె చెట్లు వేసాను. చూడండి ఎంత బాగున్నాయో. సన్బర్న్ అనేది లేదు. 41 degrees టెంపరేచర్లో కూడా ఏప్రిల్ 17వ తారీఖు 15వ తారీఖు అయినా కూడా మీకు ఎటువంటి సన్బర్న్ అనేది లేదు. చాలా బాగున్నాయి. ప్లస్ అండ్ మైనస్ కూడా చెప్తానండి. ఆమదపు చెట్లు వల్ల మీకు కొద్దిగా సీడ్లింగ్ వస్తుంది. ఇలాగా కొద్దిగా అమ్ముకోవచ్చు. మే 3rd week or 4th weekలో మీకు కాయ వస్తుంది. నవంబర్లో నాటుకుంటే కొద్దిగా మెయింటెనెన్స్ ఖర్చులకు వస్తాయి. అవిసె చెట్ల వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదండి, కొట్టేసుకోవడమే. కావాలంటే రొటేవేటర్ కొట్టుకొని దాన్ని బోధెలెక్కించుకోవచ్చు. చాలా మంచి ఇది ఫెర్టిలైజర్కి. ఆమదపు చెట్లు కూడా రొటేవేటర్ కొట్టించుకొని బోధెలెక్కించుకోవచ్చు కాయలు కోసుకున్నాక. ఎవరైతే కొత్తగా నాటుకోవాలనుకుంటున్నారో డ్రాగన్ ఫ్రూట్, వాళ్ళకి ఒక సూచన అండి. ఆల్రెడీ నాటిన వాళ్ళకి మనం ఏం చేయలేము. కొత్తగా ఎవరైతే నాటుకుంటున్నారో వాళ్ళకి ఒక సలహా ఇస్తున్నాను. ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో అసలు మీరు చెట్లు నాటుకోవద్దు, సాళ్ళు వేసుకోవద్దు. నార్త్ సౌత్ డైరెక్షన్లో వేసుకోండి. నార్త్ సౌత్ డైరెక్షన్లో సాల్ టు సాల్ చూసుకొని వేసుకుంటే మీకు ఇది ఇంకా బాగా ఉపయోగపడుద్ది. గ్రీన్ మల్చ్, న్యాచురల్ గ్రీన్ మల్చ్ అండి. ఎకరాకి కేవలం 5,000తోనే సన్బర్న్ నివారించుకోవచ్చు. కేవలం 5,000తోనే. మళ్ళీ రొటేవేటర్ కొట్టుకుంటే మళ్ళీ మనకి బలంగా తయారవుతుంది. ఆ చైనాక్లే వల్ల చాలా నెగిటివ్స్ వస్తున్నాయండి. ఒకటి, ఫంగస్ అనేది ఇంకా ఎక్కువవుతుంది. కాస్ట్ ఖర్చు, కూలింగ్ ఉండదు, అండ్ లేబర్ ఖర్చు ఎక్కువ. వాన పడితే పోద్ది. ఇలాంటి చాలా మైనస్ ఉన్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.